ఓకే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసు కదా, పోమగ్రనేట్. సో పోమగ్రనేట్ని ఒల్చడానికి అదేనండి దానిమ్మ గింజల్ని ఒల్చడానికి చాలా రకాల మెథడ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఇంతవరకు ఇన్ని గింజలు ఒలిచాను. చిన్నప్పటి నుంచి ఈ దానిమ్మ గింజల్ని ఒలచడం అన్నది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ని నేను ఎలా పూర్తి చేస్తాను అన్నది మీరు చూడండి ఒకసారి. ఇలా ఉంది కదా దానిమ్మ, దీన్ని ఇట్లా 2 హాఫ్స్ చేసుకున్నాం కదా. ఒక హాఫ్ని ఇలా పెట్టి ఇలాంటి నైఫ్ తోటి ఆర్ ఎనీ గట్టి స్పూన్ తోటి కానీ గెరిటతోటి కానీ ఇలా కొడుతూ ఉంటాం అన్నమాట. మనం కొట్టడం వల్ల గింజలు చాలా ఈజీగా రాలిపోయి వస్తూ ఉంటాయి అన్నమాట. లెట్ మీ చెక్ ఇట్ అవుట్. మీలో ఎంతమంది ఇలాగే చేస్తారు ఈ ప్రాసెస్ని? ఇలా కాకుండా ఇప్పుడు వచ్చాయిలేండి దానిమ్మ గింజలని ఒలిచే మిషన్స్ చాలా వచ్చాయి. ఎన్నైనా కానీ ఈ మధ్యకాలంలో మనకు అస్సలు ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోతుంది కదా. వావ్, సూపర్గా దగ్గరికి వచ్చి చూడండి. ఇక గిన్నె ఉన్నాయి గింజలు, ఇంకా మొత్తం అన్నీ కొట్టేశాను అనమాట. అన్నీ కొట్టేసిన తర్వాత ఇట్లా అయ్యింది అది. సో మళ్ళీ మీకోసం ఒకటి కొట్టి చూపిస్తాను. చూడండి. ఇలా రివర్స్ పెట్టి దానిమ్మ తోటకు చెప్పవెరుటు